అందరికీ వందనాలు. నా పేరు మల్లెల రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్. దళితులారా, దళిత క్రైస్తవులారా, గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎంత క్రూరత్వమైన పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. గత కొద్ది రోజులుగా ఆకువీడులో జరుగుతున్న సంఘటన నాకు మరో సుండూరు కారం చెట్లు గుర్తొస్తున్నాయి నా కళ్ళ ముందుకి. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఉపసభాపతికి ఉన్న ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అన్యాయంగా మాలపల్లి మీద పడి, ఎవరు వెళ్ళారండి అక్కడికి? మాలపల్లి వెళ్ళి రఘురామకృష్ణరాజు ఇంటి మీద దాడి చేసిందా? వద్దు, ఇక్కడ రామాలయం అవసరం లేదు, మా గ్రామ దేవతే మాకు ముద్దు, మా గొంతమ్మే మాకు ముద్దు, మేము ఎప్పటి నుంచి ఇక్కడే పూజలు చేస్తున్నాం అనుకున్నప్పుడు నీవు రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఎవరైనా శ్రీరామనవమి రోజు ఏ అయోధ్యలోనో ఏ భద్రాచలంలోనూ వెళ్ళి ప్రశాంతముగా ఆరాధన చేసుకొని వారు నమ్ముకున్న దేవుడికి వారు మొక్కుకొని వస్తారు. ఆ కళ్యాణాన్ని చక్కగా ప్రవచనాల్ని ఆ వాళ్ళ ప్రవక్తలు చెప్పినట్లు విని ఇలాగ నడుచుకోవాలని వస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సభాపతిగా ఉన్న ఒక వ్యక్తి కేవలం ఉద్దేశపూర్వకంగానే వీళ్ళని అణచాలి, ఇక్కడున్న మాలల్ని మాదిగల్ని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో పండగ అనేది కూడా చూసుకోకుండా వెళ్ళి అక్కడ రాముడి గుడి కడతాము, రాముడి గుడికి దండేస్తాము, రాముడి బొమ్మకు దండేస్తామని ఒక 50 మంది పోలీసు వాళ్ళని, కొంతమంది సైన్యం తీసుకొని వెళ్ళి ఆ పల్లె మీద దాడి చేయటం ఏంటి? ఆ పల్లె మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దానికి రఘురామకృష్ణరాజుకి సంఘీభావం తెలుపుతారు. రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగినట్లుగా మీడియా ప్రచారం కూడా డబ్బున్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి కొమ్ము కాస్తుంది. ఈరోజు మన పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు, మన పక్షాన నిలబడేవాళ్ళు లేరు, మన పక్షాన ఉద్యమం చేసేవాళ్ళు కూడా లేరు. మీరు గమనించారా? ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప మిగిలిన ఏ దళిత లీడరు మాట్లాడలేదు. ఎవరు ఎందుకంటే భయం. ఈ ప్రభుత్వాలంటే భయం. ప్రభుత్వాల దగ్గర తాపేదారిగా చెంచాగిరి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు టీడీపీకి మాల లీడర్లు గాను, లేదా వైసీపీకి మాల లీడర్లు కొన్నారే తప్ప దాడి జరిగినప్పుడు లేకపోతే అన్యాయంగా అణచబడుతున్నప్పుడు ఈ దళితులకి లీడర్లుగా లేరు. వాళ్ళు ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అనుకోవటం కూడా అవివేకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చింది మనకు ఓటు ఆయుధం, గుర్తుపెట్టుకోండి. 2029లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారు ఈ రాష్ట్రంలో సీఎం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? ఎవరు దీని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు? ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు? మీ ఎమ్మెల్యేనా, మీ డిప్యూటీ ఉపసభాపతినా? ఆయన వెళ్ళి మాలపల్లి మీద దాడి చేసి ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి గొడవ పెడితే, మాకు వద్దు, ఇక్కడ రామాలయం వద్దు, మాకు గొంతుమని ఒక దేవత ఉన్నది, ఈ దేవతకే మేము మొక్కుతామన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారేమో దళిత క్రైస్తువులు బొట్టు పెట్టుకోలేదు, నువ్వు ముందు మాపు దాన్ని పక్క జరగంటాడా? ఒక మహిళని, ఈ దేశం భూదేవి అంటున్నాం కదా, భారతమాత అన్నాం కదా, ఈ భారతమాతగా ఉన్న ఒక మహిళని నువ్వంతా కేవలం ఒక మాల కులస్తురాలని చెప్పేసి నువ్వు మాట్లాడిన తీరు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలో నువ్వేమని ప్రమాణం చేసావు? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలు లేకుండా, మతాలకు అతీతంగా, బంధుప్రీతి లేకుండా, ఒక కులానికి ఒక మతానికో నేను ఆపాదించకుండా ఉంటానని చెప్పి నువ్వు ప్రమాణం చేసిన నీవు ఇప్పుడు ఎందుకు హిందువు అని చెప్పి ఒక మతాన్ని పుచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావు? అంటే ముస్లింలు నీకు అక్కర్లేదు, దళితులు నీకు అక్కర్లేదు. ఎందుకు దళితులు నీకు అక్కర్లేకపోతే, ముస్లింలు నీకు అక్కర్లేకపోతే ఇప్పుడు నువ్వు ఆ ఓట్ల మీద నువ్వు గద్దెనెక్కావు కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి కేవలం నేను హిందువులకు మాత్రం ఉంటాను, దళితుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు, ముస్లిం ఓట్లు, మైనార్టీ ఓట్లు మాకు అవసరం లేదని నువ్వు తీర్మానం చేసుకుని నువ్వు గెలువు. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాం, ఇది మీరు ఈ మతోన్మాద బాగా మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టున్నది. ఒకప్పుడు బాగానే ఉన్నారు, ఏమైంది సార్ మీకు? ఒకప్పుడు మీకు కులాలు, మతాలు ఏమి లేవు, అందరూ సమానంగా చూశారు కదా. దేవుడు మీకు ఆ స్థాయిని ఇచ్చారు. ఇది గమనించండి. దేవుడు మిమ్మల్ని సీఎం చేసింది అందరినీ సమానం చూడాలని. మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని
ఒక వర్గాల మీద, ఒక పిసుక మీద బ్రహ్మాస్త్రం ఏంటండి? ఎంతకాలం కొడతారండి? ఎంతకాలం చంపుతారండి? ఎంతకాలం అండి ఈ అంచబట్టం? స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలకు కూడా ఈ భారతదేశంలో ఇంకా దాడులు, ఈ రాష్ట్రంలో ఇంకా. ఒకప్పుడు ఈ రాష్ట్రం కులాలకు, మతాలకు, లేకపోతే కులం ఉన్నా కానీ మతాలకు అతీతంగా ఉండేది. మీ పార్టీలోకి చేర్చుకున్నారు. ఏమంటూ చేర్చుకున్నారు? ఆ రఘురామకృష్ణరాజుని. అప్పటి నుంచి మతం ఎక్కువైపోయింది అక్కడ. మాకు అవసరం ఉంది అన్న కాడ కట్టండి, రామాలయ లేదన్నా కానీ. అసలు అవసరం లేదు మాకు వద్దన్న కాడ వెళ్ళి ఇక్కడే కట్టి తిరుతా అంటే ఆయన కార్యకర్త చదువులేనివాడా? మూర్ఖుడా? ఆయన చదువుకున్నాడు, ఆయన మేధావితనం ఉంది, ఆయన ఒక డిప్యూటీ సభాపతిగా ఉన్నాడు. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఒక పల్లిలోకి వెళ్ళి ఇక్కడే కట్టి తిరుతానంటే అర్థమైంది. మీరు ఆలోచించేయండి. ఆయన వల్ల మీ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, అది మీరు గమనించుకోండి. లేదంటే 2029 ఇక ఉన్నా లేకపోయినా మీతో ఏగలేమండి. 2 నెలల ముందు కూడా, ఎలక్షన్కి 2 నెలల ముందు మేము లోకేష్ గారిని కలిసి, అయ్యా మీ ప్రభుత్వం గెలవాలి, మీరు రావాలని ప్రార్థన చేసి వచ్చాం. మేము అడగండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి. మేము మా కమిటీ మేము వెళ్ళి మా క్రైస్తవులు కొద్దిగా అండగా నిలబడండి సార్, ఏ పార్టీలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్, మా 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 గోడు మీరు వినండి, మమ్మల్ని ముందు పెట్టుకొని మీరు నడవండి, చిరకాలం మీరే సీఎంలుగా పిఎంలుగా ఉంటారు, మీకు మంచి పరిపాలన ఉంటుంది, అందరూ సమానం చూడండి, ఒక హిందూనో ఒక ముస్లింనో ఒక క్రైస్తవునో వేరు వేరు కాకుండా ముగ్గురు కలిసి మీరు పరిపాలించండి, ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురండి అని చెప్పాం. ఈరోజు ఏం జరుగుతుందండి? క్రైస్తవులు అంటే చిన్న చూపు, ఎస్సీలు అంటే చిన్న చూపు, వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు అసలు ఎక్కడన్నా ఇది న్యాయం అండి? మా ఓట్లు తీసుకొని మా ఓట్ల మీద గెలిచి మమ్మల్నే దాడి చేస్తున్నారు. మా జాతులకు సిగ్గు లేదండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు సపోర్ట్ చేయని, మా పక్షాన మాట్లాడలేని, మా పక్షాన నిలబడలేని వాళ్ళకి మేము ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు కూడా మీ పార్టీలో మా వాళ్ళు ఉన్నారు, ఎవడేం మాట్లాడడం. క్రైస్తవులు ప్రతినిధిగా ఉన్నాడు, ఆయనేం మాట్లాడి వినిపించుకునే పరిస్థితిలో మీరు లేరేమో. ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు భయపడుతున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో తప్ప. ఇదంతా మేము గుర్తుపెట్టుకుంటాం సార్, మీరు గమనించండి. చంద్రబాబు గారు మీరు గమనించండి, ఇదంతా మేము గుర్తుపెట్టుకుంటాం. 2029లో ఓటు అనే ఆయుధంతోనే మరలా మేము మీకు బుద్ధి చెప్పబోతున్నాం. ప్రత్యామ్నాయం మేము ఎదుగుతున్నాం, 3వ కూటమిగా మేము ఎదుగుతున్నాం. మేమందరం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు ఏకమవుతాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, మేము అధికారంలోకి రాబోతున్నాం. అలాంటి ప్రణాళిక మేము కోసం సిద్ధపడుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎస్సీలారా, ఎస్టీలారా, బీసీలారా, ముస్లింలారా, మైనార్టీలారా, మీరు చిన్న వాళ్ళు అనుకుంటున్నారు కాదు. మనది మహాశక్తి అవుదాం, మహాశక్తి అయ్యి ఒక వేదిక మీదకి వద్దాం, ఒక వేదిక మీద వచ్చి ఒక గొంతుతో మన నినాదం చేసి ఈ రాష్ట్ర గద్దెనెక్కి 80 సంవత్సరాలుగా పట్టి బిడుస్తున్న 2 పార్టీల అహంకారాన్ని గద్దె దించే వరకు ఈ పోరాటం ఆగదు, ఈ ప్రయత్నాలు ఆగదు అని చెప్తూ వెంటనే మీ పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు గారిని బర్తరఫ్ చేయాలి. అమాయకులైన ఎస్సీల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలి. జైల్లో 10th క్లాస్ పిల్లలు ఉన్నారండి, వాళ్ళని విడిపించండి. వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళు వెంటనే ఆ బెయిల్ ఇచ్చి పంపించి వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాల్సింది కోరుతూ, శాంతి భద్రత కల్పించాలి. ఆకువీళ్ళలో 144 సెక్షన్ కూడా ఎత్తివేసి, పల్లెల్లో మగవాళ్ళు లేకుండా అక్కడ పారిపోయి ఎక్కడ తలదాచుకునే పరిస్థితి వచ్చింది. అయినా ఈ రాష్ట్రంలో దళితులు నిద్రపోతున్నారు. చాలా దళితుల నాయకులకి, దళితులకి సిగ్గుచేటు ఇది. కళ్ళు తెరవండి ఇప్పటికైనా. అందరూ ఒకటైతే, చేవలన్నీ ఒకటైతే పాము ఎంతటిది. మనం లేకపోతే ప్రభుత్వాలు ఎక్కడే? మనం ఓట్లేసి మనం తన్నించుకుంటున్నాం, మనం ఓట్లేసి మనం చంపించుకుంటున్నాం. ఏ పార్టీ ఇప్పటి వరకు ప్రతిపక్షం ఉన్న పార్టీలు కూడా మాట్లాడలేదంటే ఎంత సిగ్గుచేటండి. మీడియాలు మళ్ళా దాడి చేసిన వారిపై పక్షాన్ని సానుభూతి చూపించే ప్రచారాలు చేస్తున్నాయి. మనం పరిస్థితిని గమనించుకోవాలని తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలారా ఏకవాదం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.